రెండవ రోజు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు టిబెట్ యోగి మీలా రేపా చరిత్రలో విద్యాభ్యాసం గురించి చెప్తున్నారు పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. మరి తెలుసుకుందామా అండి? మా గురువైన మీలా రేపా గారు తమ జీవిత చరిత్రను మాకు ఇలా చెప్పనారంభించారు. నేను క్షుద్ర విద్యలను అభ్యసించడం మా కుటుంబంలో వంశపారపర్యంగా వస్తున్న లక్షణమే. 5 తరాల క్రిందట మా పూర్వీకులు ఒకరు ఏ మంత్రవేత్తకు లొంగని ఒక దెయ్యాన్ని వదిలించారు. ఆ దెయ్యం వదిలి పారిపోతూ మీలా మీలా అంటే ఓ మనిషి ఓ మనిషి అంటూ కేకలు వేస్తూ వెళ్ళిపోయింది. అప్పటి నుండి గ్రామస్తులందరూ ఆయనను మీలా అంటూ పిలుస్తూ ఉండేవారని చెప్తారు. అప్పటి నుండి మా వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు చివరన ఆ బిరుదు తగిలిస్తూ ఉండటం అలవాటైంది. నేను పుట్టిన వార్త విన్న వెంటనే నా తండ్రి ఆనందంతో తో పగ అని పిలిచారట. తో పగ అంటే శ్రావ్యమైన కంఠం అని అర్థం. భగవంతుడు నాకు శ్రావ్యమైన కంఠం ప్రసాదించటంతో ఆయన పిలిచిన పేరు నా సార్థక నామధేయమైంది. నాకు సంబంధించిన వివరాలు చెప్పటానికి ముందుగా నా కుటుంబ పరిస్థితులు నాకు తెలియగలదైకే నా ముందు తరాల వారి సంగతులు, అర్ధాంతరంగా నా తండ్రి చనిపోవటానికి కారణాలైన పరిస్థితులు వివరిస్తాను. మా వంశ పూర్వీకుడు మంత్రవేత్త అయిన మీలా కుమారుడు ఒక పేరు పొందిన జోదరి. అప్పుడప్పుడు ఆయనకు అదృష్టం కలిసి వచ్చేది, ఒక్కొక్కప్పుడు నష్టపోయేవాడు. అతని కంటే నేర్పరి అయిన ఒక జోదగాని చేతిలో ఒకసారి ఓడిపోయి రాత్రికి రాత్రి తన సర్వస్వంను కోల్పోయాడు. తన ఇంటిని, నగలను, ఆస్తిపాస్తులను ఆ జోదగాడు నేర్పుగా కొట్టివేయగా దురదృష్టవంతుడు, బుద్ధిహీనుడైన మా పితామహుడు తన కొడుకు దోర్జీ సింగ్తో సహా వీధుల పాలై తన భుక్తి గడవటం కోసం గ్రామస్తుల పంటలను నాశనం చేసే వడగండ్ల వానలు నిరోధిస్తూ పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసి అమ్ముతూ తన జీవిత శేషాన్ని గడిపేవాడు. అయితే చాకచక్యం గల దోర్జిన్ సామ్జే మాత్రం ఉన్ని వ్యాపారం చేసి కొద్ది రోజుల్లోనే అతని తండ్రి చేసిన నష్టాన్ని పూరించి ఆస్తిపాస్తులు గల పెద్ద మనిషిగా చలామణి అవుతూ తన వారసులకు ఇల్లు, పొలాన్ని మిగిల్చి పోయాడు. ఆ వారసుల్లో నేనొకడిని. ఆయన నివసించటానికి నిర్మించుకున్న ఇల్లు 4 నిట్టళ్ళు, 8 స్తంభాల మీద కట్టిన 3 అంతస్తుల భవంతి. అందుకే 4-8 అని పిలుస్తుండేవారు. ఆయన సంపద దినదిన అభివృద్ధి నొందుతూ ఉండగా దూరదేశాల నుండి పేదవారైన బంధువులందరూ మేముండే యాక్సా ప్రాంతానికి తమకున్న కొద్దిపాటి ఆస్తులతో పిల్లా జల్లాన్ని తీసుకొని వచ్చారు. అలా వారు ఆయన చుట్టూ చేరినందువలన సంతోషంతో నిండి ఉన్న మా జీవితం అంతా కాలాంతరంలో దుఃఖమయం కావటానికి కారకులయ్యారు. మా తండ్రి మిలాష్రాబ్ గ్వాల్టీస్, మా తల్లి పేరు కల్మోస్ లేక తెల్లని దండ. 1052 ఏడీ సంవత్సరంలో ఆగస్టు నెల 25వ తేదీన నా తల్లి నాకు ఈ జన్మను ప్రసాదించింది. 4 సంవత్సరాల తర్వాత ఆమె నాకొక చెల్లాయిని కానుకగా ఇచ్చింది. ఆమె పేరు గొంగిట్. ఆ పేరు నా చిన్నారి నోరు తిరక్క పీట అని పిలిచేవాడిని. మేమిద్దరం ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. చక్కని సంరక్షణలో పెరిగేవాళ్ళం. ఖరీదైన గుడ్డలు, ఆభరణాలు ధరించేవాళ్ళం. తగినన్ని పానీయాలు, తిన్నంత తిండి, చుట్టూ ఉన్న లోకంతో ఏమీ పట్టకుండా భవిష్యత్ ఎరగని మేమందరము జట్టుగా పొలాలు, తోటల్లో పాడుతూ ఆడుతూ సంతోషంగా గడిపేవాళ్ళం. చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని చూసి అసూయపడేవారు. మా ఇంటికొచ్చే గ్రామీణులంతా మా సంపదను, మా ఇంట్లో గల ఖరీదైన వస్తువుల్ని ఎంతో ఆశ్చర్యంతో చూసేవారు. ఎప్పుడైనా మా తల్లిదండ్రులు ఎదురుపడితే ఎంతో గౌరవంతో, భక్తి వినయాలతో వంగి వంగి వారికి నమస్కరించేవారు. అప్పుడే ఒక చిన్న పిల్ల అయిన జేసే అనే అమ్మాయితో నాకు ప్రదానం చేశారు. అయితే ఆ రోజుల్లో నా చెల్లాయితో ఆటలాడటంలో నాకు ఎక్కువ ప్రీతి ఉండటంతో ఆ అమ్మాయిని లెక్క పెట్టేవాడిని కాదు. పేటకు 3 సంవత్సరాలు, నాకు 7 సంవత్సరాలు వయసు రాగానే నా తండ్రికి జబ్బు చేసింది.
ఆ జబ్బు తీవ్రమైన కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు. ఆయన పోతూ పోతూ మా కుటుంబ సంరక్షకులుగా పేద బంధువులైన మా పిన్ని బాబాయిలకు తమ కుటుంబాన్ని ఆస్తిని అప్పగించి నాకు ఆస్తి వ్యవహారాలన్నీ చూచుకునే వయసు వచ్చేదాకా వాటిని సంరక్షిస్తూ తర్వాత నాకు అప్పగించేటట్లు వీలునామా రాశారు. మా నాన్నగారు చనిపోయే సమయానికి గ్రామంలో ఆయన గొప్ప పలుకుబడి కలిగిన ధనవంతుడు. గ్రామస్తుల్లో ఎక్కువ మంది ఆయనకు చెందిన భూములను కౌలుకు తీసుకొని ఆ రాబడిలో బ్రతుకుతున్న వారే. తాను గతించాక తన భార్య పిల్లల సంరక్షణ, ఆస్తిపాస్తుల సంరక్షణ విషయంలో, మరణ శాసన విషయంలో ఎలా పొందుపరిచారో తెలిపి తన కడసరి కోరికకు సాక్షులుగా ఉండి తన ఆశయాన్ని సక్రమంగా అమలు చేయడంలో సహాయకులుగా ఉంటూ ముందు ముందు నాకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడగలందులకు తన అన్యోన్యులను పిలిచి వారందరి సమక్షంలో తన దగ్గర బంధువులకు తన ఆస్తిని అప్పగించారు. అలా ఆయన చేయటానికి కారణం పిన్ని బాబాయిల యందు ఆయనకు సంపూర్ణ విశ్వాసం లేనట్లు తోస్తోంది. మేబీ అండి, విశ్వాసం లేకపోవచ్చు, లేదా ఆ రోజుల్లోనే డబ్బు అనేది మనిషిని ఎలా మారుస్తుందో తెలిసిన అనుభవమైనా కావచ్చు. ఇటీవల మేము ఒక కుటుంబంలో ఒక ఆవిడ బెడ్ రీడ్ అయ్యారు. ఆమె వెళ్ళిపోతుంది అని ఆమె బిడ్డలు డిసైడ్ అయిపోయారు. ఆమె ఆమె ఎప్పుడు కొడుకు బిడ్డ కోడలికి ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వల. పెద్ద కొడుక్కి ఎప్పుడు కూడా కూతుళ్ళు వాళ్ళ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఉన్నదంతా కూడా వాళ్ళకే ఇవ్వటం జరిగింది. మాట ఇవ్వటం మాత్రం కొడుకు బిడ్డకి అంతా నా మిగిలిందంతా నీకే అని మాట ఇవ్వటం జరిగింది. అయితే మాస్టర్స్, కూతురు బిడ్డలు ఏమీ ఆమెకి చేయలే. కొడుకు బిడ్డ మాత్రం ఆమె ఎంతో సంతోషంగా వెళ్ళేటట్లుగా ఆమెకు ఎంతో ఇష్టమైన ఆమె ఇల్లుని 60 సంవత్సరాల నుండి సంరక్షణ లేని ఇల్లుని కొత్త ఇల్లెల్లే చేసి ఆమెకు ఒక సంతోషాన్ని కలిగించింది. అయితే చనిపోయే ముందు ఇదంతా చేసింది తన మనవరాలు అని ఒప్పుకోగలిగింది, కానీ తన మనవరాలకి న్యాయం చేయకుండా వెళ్ళిపోయింది ఆవిడ. అన్నీ నీకే అని చెప్పింది. కనీసం అందరి సమక్షంలో మరొకసారి ఆమె అది చెప్పనూ లేదు, దానికి న్యాయం చేయనూ లేదు. నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఈయన రాసిన విధానము ప్రతి ఒక్కళ్ళకి ఒక కనువిప్పే అని చెప్పాలి. ఎంత గొప్పగా ముందు చూపుతో ఆయన చేశారు. ఈ పెద్దవాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళండి, వెళ్ళిపోతామని తెలుసు, ఇంక అప్పటికి కూడా ఆస్తిపాస్తుల మీద నగల మీద మమకారంతో చేయవలసినవి సక్రమంగా చేయకుండా వెళ్ళిపోయినాక మిగిలిన వాళ్ళకి తలనొప్పులు పుట్టిస్తూ ఉంటారు. అప్పుడే తిట్టుకుంటూ ఉంటారు వెళ్ళిపోయిన వాళ్ళని. కనీసం ఇక్కడ ఏమీ సాధించలేకపోయినా, ఏమీ చేయలేకపోయినా వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళే ముందు బిడ్డలందరికీ ఒక న్యాయం చేయటం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే వెళ్ళిపోయిన వాళ్ళకి తిట్లు ఉండదు, ఉన్న వాళ్ళకి తలనొప్పులు ఉండవేమో కదా. ఐఎమ్ రైట్ మాస్టర్స్? సరిగా ఆయన అనుమానమే నిజమైంది. మా తండ్రి శరీరానికి దహన క్రియలన్నీ జరిగిపోయాక ఇరుగు పొరుగు వారంతా మా తోటలో సమావేశమయ్యారు. మా దూరపు బంధువుల్లో ఒకరు ఎస్టేట్ అంతా మా అమ్మగారే నడపాలని, ఆమెకు అవసరమైనప్పుడు ఎవరి వద్ద నుండైనా సహాయం పొందవచ్చునని సూచించారు. పిన్ని బాబాయిలు ఆ సలహాను మధ్యలోనే తుంచివేస్తూ దగ్గర బంధువులమైన తామే ఆస్తి మీద సంపూర్ణ అజమాయిషీ కలిగి ఉన్నామని, తామే తమ ఇష్టమొచ్చిన రీతిన ఆస్తి వ్యవహారాల్లో వ్యవహరించగలమని, మధ్యలో ఎవరి సలహాలు అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పారు. అయితే విధవరాలైన మా తల్లిని, తండ్రి లేని పిల్లలమైన మమ్మల్ని తమ సంరక్షణలో ఉంచుకుంటామని వారు చెప్పారు. వారు చెప్పిన మాటలు ఎంతటి అభూత కల్పనలో, మా సంరక్షణను వారు అసలు ఏ విధంగానూ పట్టించుకోలేదు. త్వరలోనే మేము చిరిగిన గుడ్డలతో తిరగటం మొదలుపెట్టాము. ఎప్పుడూ మాకు ఆకలి తీరేది కాదు, ఒళ్ళంతా మురిగ్గా ఉండేది. ఎండాకాలంలో బాబాయికి సహాయంగా పొలాల్లో పని చేయవలసి వచ్చేది.
చలి రోజుల్లో పిన్ని ఇంటి పనులన్నీ మా చేత చేయించేది. మా వంటి మీద గాయాలను, కురుపులను మేమెప్పుడు స్నానం లేక మురిగ్గా ఉండటం వల్ల ఒళ్ళంతా పాకిన గజ్జి, చీము, కురుపులను వారెప్పుడు పట్టించుకునేవారు కాదు. ఇరుగు పొరుగు వారు మా స్థితిని చూసి కంటతడి పెట్టేవారు. అవకాశవాదులైన కొందరు మా నాన్నగారి ఆస్తి అనుభవిస్తున్న మా పిన్ని, బాబాయిలకు విధేయులే మెలిగేవారు. మా అమ్మా నాన్నల విలువైన ఆ వస్తువులను, నగలను వారిలో వారు పంచుకొని ధరించి మా పిన్ని, బాబాయిలు కులుకుతుండేవారు. మా అమ్మ అవన్నీ తన సొంతమని వాదించిన వెనుక వారు అంటగట్టుకొన్న కొత్త హోదాకు తగు రీతిని దర్జాగా తిరిగేవారు. ఇంతకుముందు మా అమ్మ పట్ల భక్తి గౌరవాలు ప్రదర్శించి ఇప్పుడు మా పిన్ని చుట్టూ చేరిన అవకాశవాదులు కొందరు భర్త చాటునున్నప్పుడే ఆమె తెలివైన ఇల్లాలని, నిజానికి ఏ పనులు చేతకాని మనిషిని విమర్శిస్తూ ఉండేవారు. జేసే తల్లిదండ్రులు కూడా దయనీయమైన మా పరిస్థితికి జాలిపడేవారు. పిల్లలమైన మా అవసరాలను జాలిపడి ప్రేమతో అప్పుడప్పుడు తీరుస్తుండేవారు. భౌతికమైన ఈ సంపదలన్నీ ఎంత నిలకడలేనివో, గడ్డి పరకల మీద మిలమిలలాడి మెరిసే తుషార బిందువుల్లాగా క్షణంలో కనిపించి మరుక్షణంలో ఎలా మాయమవుతాయో, మానవుని జీవితమే ఇలాంటి మొదటి పాఠమును నేర్పటం ఎంతటి అవసరమో నా మనసుకు నాటుకునేలా వారు చెప్తుండేవారు. ఏనాటికైనా మా తాతగారిలాగా నేను తప్పక సంపదలతో తొలతూగే రోజు వస్తుందని చెప్తూ నన్ను బుజ్జగించేవారు.